అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై లఘు చర్చ జరిగింది. తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్ పై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ను అప్రతిష్ట పాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతుందని ఆరోపిస్తూ సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాస్తవాలను వివరించారు. సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, హెరిటేజ్ సంస్థ మా కుటుంబ వ్యాపారం, ప్రభుత్వ సహకారం లేకుండా నీతి నిజాయితీతో నిలబడింది. ఇప్పటివరకు హెరిటేజ్ నుంచి 1 కేజీ నెయ్యిని కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదు. అయినా వారి పత్రికలో మా సంస్థపై వ్యతిరేక కథనాలు రాశారు. రోజు 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తూ నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని స్పష్టం చేశారు. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డైరీకి ముడిపెట్టే ప్రయత్నాన్ని ఆయన తప్పుబట్టారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు నెయ్యిలో ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు తెలిపారు. తిరుమల లడ్డూ తయారీకి ఇందాపూర్ డైరీనే నెయ్యి సరఫరా చేసిందని, ఈ సంస్థకు హెరిటేజ్కు సంబంధం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. పూణేలోని ఇందాపూర్ డైరీ అనేది ఒక ప్రసిద్ధ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ సంస్థని, అది కేవలం హెరిటేజ్కు మాత్రమే కాకుండా మదర్ డైరీ, బ్రిటానియా, పతంజలి, డిమాండ్, రిలయన్స్, దొడ్ల, అమూల్ వంటి అనేక పెద్ద కంపెనీలకు ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తోంది. అలాంటి సంస్థపై ఆరోపణలు చేస్తూ దానికి హెరిటేజ్ను ముడిపెట్టడం దురదృష్టకరమని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతీయ సిమెంట్స్ను ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ఇతర ప్రాజెక్టులో వినియోగించారు కదా అని ప్రశ్నించారు. నేరస్తులు ఏ విధంగా ఇతరులను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారనడానికి ఇదే పెద్ద ఉదాహరణని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో పాల కల్తీ ఘటనపై చర్చ జరగకుండా మండలిని అడ్డుకున్నారని గుర్తు చేశారు. తప్పు చేసిన వాళ్లే ఇప్పుడు మమ్మల్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గత పాలకులు చేసిన తప్పును ముందు ఒప్పుకోవాలని హితవు పలికారు. ఇక దేవాలయాల పవిత్రతను దెబ్బతీయవద్దని సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. హైందవ ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చంద్రబాబు ప్రకటించారు. ఏ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్తీ ఘటనలపై చర్చించి కఠిన చర్యలు తీసుకుంటుందని, హెరిటేజ్ వంటి సంస్థలు ఎప్పుడూ తప్పుడు పనులు చేయవని భరోసా ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్ ప్యాకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బ్రిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద ఘీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డిమార్ట్, రిలయన్స్, టాటా, స్టార్, డొమినస్, దొడ్ల, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు. అది హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టీ, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటిది అన్ని దిక్కల్లో వీళ్ళు చేసుకుంటారు అధ్యక్ష. దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది ఓటుకయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్లో కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇందాపూర్ డైరీలో హెరిటేజ్ గీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్ ప్యాకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బ్రిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద ఘీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డిమార్ట్, రిలయన్స్, టాటా, స్టార్, డొమినస్, దొడ్ల, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు. అది
హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టీ, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటిది అన్ని దిక్కల్లో వీళ్ళు చేసుకుంటారు అధ్యక్ష. దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది, 5 మంది ఓటుకయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్లో కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై లఘు చర్చ జరిగింది. తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్పై వస్తున్న ఆరోపణలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ను అప్రతిష్ట పాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలను వివరించారు. అలాగే చంద్రబాబు మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ మా కుటుంబ వ్యాపారం, ప్రభుత్వ సహకారం లేకుండా నీతి నిజాయితీతో నిలబడింది. ఇప్పటివరకు హెరిటేజ్ నుంచి 1 కేజీ నెయ్యిని కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదు. అయినా వారి పత్రికలో మా సంస్థపై వ్యతిరేక కథనాలు రాశారు. రోజు 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తూ నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని స్పష్టం చేశారు. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డైరీకి ముడిపెట్టే ప్రయత్నాన్ని ఆయన తప్పుపట్టారు. అలాగే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు నెయ్యిలో ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు తెలిపారు. తిరుమల లడ్డూ తయారీకి ఇందాపూర్ డైరీనే నెయ్యి సరఫరా చేసిందని, ఈ సంస్థకు హెరిటేజ్కు సంబంధం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. పూణేలోని ఇందాపూర్ డైరీ అనేది ఒక ప్రసిద్ధ కో మ్యానుఫ్యాక్చరింగ్, కో ప్యాకింగ్ సంస్థ అని, అది కేవలం హెరిటేజ్కు మాత్రమే కాకుండా మదర్ డైరీ, బ్రిటానియా, పతంజలి, డిమార్ట్, రిలయన్స్, దొడ్ల, అమూల్ వంటి అనేక పెద్ద కంపెనీలకు ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తోంది. అలాంటి సంస్థపై ఆరోపణలు చేస్తూ దానికి హెరిటేజ్ను ముడిపెట్టడం దురదృష్టకరమని చంద్రబాబు తెలిపారు. ఇక గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతీయ సిమెంట్స్ను ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ఇతర ప్రాజెక్టులో వినియోగించారు కదా అంటూ ప్రశ్నించారు. నేరస్తులు ఏ విధంగా ఇతరులను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారనడానికి ఇదే పెద్ద ఉదాహరణని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో పాల కల్తీ ఘటనపై చర్చ జరగకుండా మండలిని అడ్డుకున్నారని గుర్తు చేశారు. తప్పు చేసిన వాళ్లే ఇప్పుడు మమ్మల్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గత పాలకులు చేసిన తప్పును ముందు ఒప్పుకోవాలంటూ హితవు పలికారు. డైరీలో హెరిటేజ్ గీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్, కో ప్యాకింగ్, కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బ్రిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డిమార్ట్, రిలయన్స్, టాటా, స్టార్, డొమినస్, దొడ్ల, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు. అది హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టీ, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటిది అన్ని దిక్కల్లో వీళ్ళు చేసుకుంటారు అధ్యక్ష. దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది, 5 మంది ఓటుకయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్లో కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇందాపూర్ డైరీలో హెరిటేజ్ గీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్, కో ప్యాకింగ్, కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బ్రిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు,
లాక్టలిస్ చేస్తున్నారు, డీమార్ట్, రిలయన్స్, టాటా, స్టార్, డొమినస్, దొడ్ల, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు. అధ్యక్ష హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టి, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటిది అన్ని దిక్కల్లో వీళ్ళు చేసుకుంటారు. అధ్యక్ష దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది, 5 మంది అయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్లో కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇందాపూర్ డైరీలో హెరిటేజ్ గీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటారు. రైట్, చంద్రబాబు గారు మాట్లాడిన మాటలకు సంబంధించి తిరుమలలో కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు. అక్కడ ఉన్న మత పెద్దలు కానీ ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కొంతమంది స్పందించారు. దీనికి సంబంధించి మరి అప్డేట్స్ మరి రిపోర్టర్ సెలవన్నారు. తెలుసా ఏంటి ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు దీని మీద క్లారిటీ ఇచ్చారు. కల్తీ లడ్డుకు సంబంధించి, హెరిటేజ్కి సంబంధించి దీనిపై ఏమంటున్నారు, అక్కడ ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? రైట్స్ శ్రీనివాస్, చూసుకుంటే కూడా అసెంబ్లీలో కల్తీ వ్యవహారంపై లఘు చర్చ జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్ పై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ అప్రతిష్ట పాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా కూడా కుట్ర జరుగుతుందని ఆరోపిస్తూ సభలో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా వాస్తవాలను కూడా ఇటు వివరించినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా మాట్లాడుతూ, హెరిటేజ్ సంస్థ మా కుటుంబ వ్యాపారం ప్రభుత్వ సహకారం లేకుండా నీతి నిజాయితీతో నిలబడిందని, ఇప్పటి వరకు హెరిటేజ్ నుంచి 1 కేజీ నెయ్యిని కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదని, అయినా వారి పత్రికలో మా ఏదైతే నీలి మీడియాలో కూడా దీనిపైన సంస్థపై వ్యతిరేక కథనాలు రాశారని చెప్పి రోజు 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తూ నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని కూడా ఆయన ఈ సందర్భంగా కూడా స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డైరీకి ముడిపెట్టే ప్రయత్నాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా హిందూపూర్ డైరీకి హెరిటేజ్కు నెయ్యిలో ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. తిరుమల లడ్డూ తయారీకి హిందూపూర్ డైరీ నెయ్యినే సరఫరా చేసిందని, ఈ సంస్థకు హెరిటేజ్కు సంబంధం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీ వేదిక కూడా ఆయన క్లారిటీ ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. పూణేలోని ఇందాపూర్ డైరీ అనేది ఒక ప్రసిద్ధ కో మ్యానుఫ్యాక్చరింగ్ కో ప్యాకింగ్ సంస్థ అని, అది కేవలం హెరిటేజ్ కు మాత్రమే కాకుండా మదర్ డైరీ, బ్రిటానియా, పతాంజలి, డీమార్ట్, రిలయన్స్, దొడ్ల, ఆముల్ వంటి అనేక పెద్ద కంపెనీలు కూడా ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తుందని కూడా తెలిపినటువంటి పరిస్థితి. అలాంటి సంస్థపై ఆరోపణలు చేస్తూ దానికి హెరిటేజ్ ను ముడిపెట్టడం దురదృష్టకరం అని ఆయన చంద్రబాబు నాయుడు కూడా తెలిపినట్టు మనకు తెలుస్తుంది. గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. భారతీయ సిమెంట్స్ ను ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ఇతర ప్రాజెక్టులు వినియోగించారు కదా అని కూడా ఆయన ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది. నేరస్తులు ఏ విధంగా ఇతరులను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారనే ఇదే పెద్ద ఉదాహరణ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు కూడా తెలుస్తుంది. దీంతో మరో ప్రధానంగా చూసుకుంటే కూడా ఇప్పుడు తాజాగా రాజమండ్రిలో పాలు కల్తీ ఘటన చర్చ జరగడం కూడా మండలిని అడ్డుకున్నారని కూడా గుర్తు చేశారు. తప్పు చేసిన వాళ్ళని ఇప్పటికీ మమ్మల్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గత పాలకులు చేసిన తప్పులను ముందు ఒప్పుకోవాలి అని కూడా ఆయన హితవు పలికినట్లు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సెల్వా. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బ్రిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డీమార్ట్, రిలయన్స్, టాటా, స్టార్, డొమినస్, దొడ్ల, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు. అధ్యక్ష హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టి, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్.
అలాంటిది అన్ని దిక్కల్లో వీళ్ళు చేసుకుంటారు అధ్యక్ష. దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది, 5 మంది ఓటుకయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్లో కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. కుందాపూర్ డైరీలో హెరిటేజ్ గీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్, కో ప్యాకింగ్, కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డీమార్ట్, రిలయన్స్, టాటా, స్టార్, డొమినస్, దొడ్లా, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు. అది హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టీ, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటిది అన్ని దిక్కల్లో వీళ్ళు చేసుకుంటారు అధ్యక్ష. దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది, 5 మంది ఓటుకయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్లో కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.